బియ్యం పిండి గారెలు. సో చాలా అంటే తక్కువ నూనెతోనే సాధ్యమైనంత వరకు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైతోనే మనం చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బంగాళదుంపల తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు బియ్యం పిండి గారెలు చాలా చాలా సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ మనం బంగాళదుంపని తురుముకొని పెట్టుకోవడం, అదొక్కటే మనం చేయాల్సిన ప్రాసెస్. మిగతాదంతా కూడా చాలా చాలా సింపుల్. సో ఇక్కడ మనకు బియ్యం పిండి, సో బియ్యం పిండితో ఎన్ని రకాల వంటలండి, ముఖ్యంగా మురుకులు, స్నాక్స్ అయితే అసలు కోకోలలు అని చెప్పొచ్చు. సో బియ్యం పిండిలో ఏంటి అంటే గ్లూటన్ ఫ్రీ. సో మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే మనకు బరువు తగ్గచ్చు. అలాగే అన్ని రకాలుగా కూడా మనకు బియ్యం పిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు కదా, అలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాము, మిక్సింగ్ బౌల్ లాంటిది పెద్దది తీసుకొని, ఇదిగోండి ముందుగా బియ్యం పిండి తీసుకుందాం. ఓకే, సో బియ్యం పిండి తీసుకుని బాగా పల్చగా నీళ్లు పోసేసుకుందాం. ఓకే, సో అంతకన్నా ముందు కాస్త ఉప్పు, తర్వాత కాస్త పెరుగు, జారుగా నీళ్లు పోసుకుని, అంటే ఒక దోస పిండి కన్నా కూడా ఇంకొంచెం పల్చటి కన్సిస్టెన్సీలో మనం నీళ్లు పోసుకోవాలి. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒకసారి క్లియర్గా ఇది అబ్జర్వ్ చేసేసుకోండి. సో ఇందులో ఏముంది, జస్ట్ పెరుగు, ఉప్పు, బియ్యం పిండి, ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, మనం తయారు చేసుకున్నటువంటి ఈ బియ్యం పిండి మిశ్రమం ఏదైతే ఉందో, బియ్యం పిండి పెరుగు నీళ్ల మిశ్రమం ఏదైతే ఉందో, దాన్ని మనం చక్కగా ఈ ప్యాన్లోకి వేసుకుని ఎంతవరకు కలుపుకోవాలి అంటే, మనకు పిండి గారెల పిండి తెలుసు కదా ఎలా ఉంటుందో, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీని మనకు వేడెక్కుతూ ఉంటే చూసారా, కొంచెం గట్టిపడింది. ఇంకొంచెం అంటే మనకు తెలుసు కదా, గారెలు మనం చేత్తో గారెలు చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఇంకొంచెం మనకు నీట్గా రావాలి అంటే, మధ్యలో మనము ఎలాగైతే ఏదైనా సిరాలాగా చేసుకున్నప్పుడు అలా మధ్య మధ్య నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అలా ఇలా కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. లేదు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే వదిలేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఉడుకుతుంది, పిండి కూడా ఉడుకుతుంది, మనకు ఆ పచ్చివాసన అనేది ఉండదు. అండ్ ప్రాసెస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈజీ ప్రాసెస్. సరిపోతుంది, ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే లెక్క. సో కొంచెం నూనె వేసుకుందాం. సో చూసారా, ఇలా చక్కగా మనకి ప్యాన్ కూడా వీడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ప్రస్తుతానికి పిండి రెడీ అండి, కాకపోతే ఇది కొంచెం చల్లారాలి. సో లైట్గా చల్లారిన తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది పక్కన పెట్టేసి మనం ఈ షాలో ఫ్రై దేంట్లో అయితే చేస్తున్నామో ఆ పెనం మన దగ్గరికి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ స్టవ్ వెలిగించేసుకొని మనం షాలో ఫ్రై అన్నాం కదా, సో దానికి సరిపడా నూనె వేసుకుని కొంత వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు,
ఉడికించి తురుముకున్న బంగాళదుంపలు. సో మంచి బైండింగ్కి ప్రాపర్గా సరిపోతుంది అనమాట. ఇది టేస్ట్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొత్తిమీర. సో దీంట్లో కొంచెం ఉప్పు ఏమైనా యాడ్ చేయాలి అనిపిస్తే కనుక చివరిగా అలా కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. బికాజ్ మనం స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా, సో ఇంకొంచెం కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకుందాం. మనం తయారు చేసుకున్న పిండిని ఇలా చిన్న ఒక గుండుగా తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకొని ఈ విధంగా గారెల్లాగా తయారు చేసుకుందాం. సో ప్లేట్ కూడా కాస్త నూనె రాసేసి ముందుగా అన్ని రెడీగా ఇక్కడ పెట్టేసుకుందాము. సో దట్ మనకు ఒకటేసారి మనం నూనెలో వేసేసుకోవచ్చు. బంగాళదుంపలు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలి అంటే అంత నూనె ఎందుకు అనుకుంటే నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా గుండ్రంగా తయారు చేసుకుని ఇలా హోల్ పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉండడం వల్ల కూడా మంచి టేస్ట్, బేసిక్గా బియ్యం పిండికే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా బంగాళదుంపలు కూడా కలిసాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఈ విధంగా ఒక 5 తయారు చేయబోతున్నాను. ఇలా నూనెలో వేసేసాం కదండి. ఇది ఏంటంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా దొరగా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా అయ్యేలోపు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మనము గారెలు వేసేసుకున్నాము, నూనె కూడా ఇంకా అలాగే ఉంది. మనం వేసింది పూర్తిగా అఫ్కోర్స్ అబ్జర్వ్ చేయలేదు. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మా ప్లేట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సర్వ్ చేసేసుకుందాం. సో బియ్యం పిండి గారెలు చాలా సింపుల్ ప్రొసీజర్లో కరకరలాడుతూ చూసారా ఇలా చక్కగా తయారు చేసేసాము. వేడివేడిగా బియ్యం పిండి గారెలు రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బంగాళదుంపల తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కలిపెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ దగ్గర పడేంత వరకు నూనె వేసుకుంటూ కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, తురుముకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని కలిపెట్టుకున్న పిండిని చిన్న ఉండలాగా తీసుకుని గారెలాగా ఒత్తుకొని పాన్ లో వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బియ్యం పిండి గారెలు రెడీ.